లో రైతు బంధు ఊసే లేదు, ఎరువుల కొరత గురించి చర్చే లేదు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇలా 20 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నేను క్యాబినెట్ మీటింగ్లో గా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక చర్చ తీసుకుంటారేమో, నిర్ణయం తీసుకుంటారేమో అని ఎదురు చూసిన 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు నిరాశ మిగిల్చినావు కదా నువ్వు. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాహుల్ గాంధీ మన ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే కదా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యమని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండను, ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చినావు? నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే. ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి మనశ్శాంతి జరుగుతుంది. సో ఇప్పటికైనా నువ్వు ఏది పడుతుంది, ఎక్కడ పోతే ఏ రోడ్డు కాడ ఖమ్మంలో పోతే ఏదో 4 ఓట్లు వస్తాయని చెప్పి తెలుగుదేశం జెండాలతో నువ్వు మీటింగ్లో మాట్లాడుతున్నావు. ఇలా అసలు నువ్వు ఉన్నది కాంగ్రెస్లా, తెలుగుదేశం ఎవరితో ఉన్నది? ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో ఉన్నది తెలుగుదేశం పార్టీ. మరి కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంది. నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? బీజేపీ టీడీపీ ఈజ్ వన్. ఇలా కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారం పంచుకుంటున్నారు. ఆ టీడీపీతో నువ్వు అంటగాగడం అంటే బీజేపీతో అంటగాగడమే కదా, బీజేపీతో నువ్వు సంబంధం పెట్టుకోవడమే కదా. అంటే నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు తెలుగుదేశంను పోరాడిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఆ తెలుగుదేశం గురించి మాట్లాడుతావు. ఆ తెలుగుదేశం ఈరోజు బీజేపీతో అంటగాగుతున్నది. మరి ఆ బీజేపీతో నువ్వు ఇలా అక్రమ సంబంధం పెట్టుకునే విధంగా అక్రమంగా అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ కాంగ్రెస్ అవుట్సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదుల మధ్య ఇలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పాలించమని ప్రజలు అవకాశం ఇస్తే దోపిడీ సొమ్ము కోసం ఇలా కొట్టుకుంటా ఉన్నారు. ఇలా ప్రజలను, ఈ రాష్ట్రాన్ని, పాలనను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. సో మళ్ళీ మేము ఫైనల్గా డిమాండ్ చేసేది ఒక్కటే, భట్టి గారు 9 టెండర్లు రద్దు చేశారు, సంతోషం. మరి ఏ విధానం కోసం మీరు రద్దు చేశారు? సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం తప్పు అనే దాని మీద మీరు రద్దు చేసిండ్రు. ఆ విధానంతో ఇప్పటికీ 6 టెండర్లు జరిగినాయి, 6 కూడా ప్లస్ టెండర్లు అయినాయి. అన్ని టెండర్లు రద్దు చేయండి, సైట్ విజిట్ సర్టిఫికెట్ను రద్దు చేయండి, మొత్తం వ్యవహారం మీద వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. భట్టి గారు కూడా నిర్భయంగా దాని వెనుక ఎవరున్నారో ఆయన బయట పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. భట్టి గారు ఇలా ఇంకొక విషయం కూడా మనకు చాలా ఆశ్చర్యకరంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఏంటంటే, ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను వీర విధేయుణ్ణి అంటున్నారు, ఇంకొకరేమో చంద్రబాబు నాయుడు గారికి నేను పరమ భక్తుణ్ణి అని చెప్పుకుంటున్నారు. ఒక ఆయన సీఎం, ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం. ఆ ఇద్దరూ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా. ఇద్దరూ తెలంగాణ, ఒక ఆయన సిగరెట్టా బీడియా అని మాట్లాడిండు, ఒక ఆయన చివరి నిమిషంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. సో ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు.
ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని కూడా గమనిస్తున్నారు. భట్టి గారు కూడా ఆయన ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు ఏంటి అన్ని విషయాలు బయట పెడతా అన్నారు. నిర్భయంగా ఆయన బయట పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. బయట పెట్టకపోతే మళ్ళీ మీ మధ్య వాటాల మధ్య సయోధ్య కుదిరిందని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ అన్ని విషయాలను సిబిఐకి, అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్ళి హైకోర్టు ద్వారా కూడా లీగల్గా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు మనం చూస్తూ ఉన్నాం. అయితే మరికొన్ని దిమ్మ తిరిగే నిజాలు, మరికొన్ని కుంభకోణాలను ఈరోజు మీ ద్వారా ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం. అయితే నిన్న మనం చూసాం, భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ చూసాం. వారు మాట్లాడుతూ ఈ కొత్త పద్ధతి కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం 9E బ్లాక్లో పెట్టారు. అందువల్ల ఈ 9E బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం. అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు, మన రాష్ట్రంలో లేదు, భారతదేశంలో లేదు. మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు. అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేనే లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషియరీ ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్కే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది. ఇది 2024లోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో 6 టెండర్లు జరిగితే 6 టెండర్లు కూడా +7% టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది. ఈరోజు భారతదేశంలో పరిస్థితి ఏంది? ఓబీ కోల్ బ్లాక్ టెండర్లు ఎక్కడ జరిగినా ఈ దేశంలో, అది కోల్ ఇండియాలో కానీ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సింగరేణిలో కానీ ఎనీ కోల్ బ్లాక్ టెండర్ -10 నుంచి -22% పోతుంది. -10 నుంచి -22% పోతున్నారు కాంట్రాక్టర్లు. సింగరేణిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత బీఆర్ఎస్ హయాంలో -7, -8, -10, -20 పోతుండే. ఇప్పుడు కూడా ఈ దేశంలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియాలో కానీ ఎనీ ఓబీ టెండర్ -10 to -22 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త విధానం తెచ్చిన తర్వాత అన్ని టెండర్లు కూడా +7 నుంచి +10% పోతా ఉన్నాయి. అయితే నిన్న భట్టి గారు కేవలం 9E బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది కనుక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది? దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికేట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది? ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం.